ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే ఆఫీసులో అయినా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, నీకు ఎక్స్పీరియన్స్ ఎవడైనా వాడు టాలెంట్ ఉందా అని గుర్తించాలి. కానీ ఈ విషయంలో చిరంజీవి గారి మటుకు నేను విన్నాను, నేను చూడలేదు ఆయన ఇంతవరకు. నేను ఒక్కసారి రామోజీ ఫిల్మ్ సిటీలో పని చేస్తున్నప్పుడు అదేంటి నానే నన్న ఇంద్ర అనుకుంటాను ఆ సినిమా వెళ్ళి ఆయన ఫోటోగ్రఫీ ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఆయన చూశారు. ఇదేంటి 7 ఎకరాల్లో కూడా రాసి ఉంది, తీసి ఉంది, మళ్ళీ ఇక్కడ చేసుకోండి సరే మీరు ఎక్కడున్నా నేను కలిసి నాకు ఎన్నిసార్లు ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంటానని ఆయన దగ్గర తీసుకున్నాను. అయితే ఏంటంటే టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని విన్నాను. నా వరకు మరి ఏమో ఆయన వింటే మటుకు ఒక్క పాట మ్యూజిక్ చేయాలని ఉంది. ఎందుకంటే అవకాశం వస్తే ప్రూవ్ చేయగలను, అవకాశం రావాలి. పృథ్వీ గారు ఇచ్చారు, పృథ్వీ గారు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డెఫినెట్గా రిలీజ్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఇంకా ఏ టైప్ అని చేయొచ్చు. ఇదేంటంటే అప్పుడు ఫోక్ సాంగ్స్ ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఎందుకంటే నేను పాడదలుచుకోలేదు, అవన్నీ ఇంట్లో ఉన్నాయి, అవసరం అవుతున్నప్పుడు. అంటే మీ అమ్మగారు కూడా చాలా వర్క్ చేశారన్నారు. ఏం వర్క్లు చేశారండి అవి? పాటలు రాయడం 3000 పైన అండి, చాలా పాడారు. ఎక్కువగా అన్నీ పాడలేము. ఇప్పుడు సరస్వతి దేవి మీద ఎక్కడికి వెళ్ళే ప్రోగ్రాం ఇది పాడతాను. మము బ్రూమా తల్లి బంగారు కల్పవల్లి మునిజన హృదయ నివాసిని బాసరా జ్ఞాన సరస్వతి హే మాత సరస్వతి హే శారదాంబ విద్యాబుద్ధి ప్రదాయిని కరుణిల్చి కాపాడు తల్లి శారదాదేవి. సరస్వతి అంబ సరస్వతి వీణా పుస్తకధారిణి మునిజన హృదయ నివాసిని మానసవర సంచారిణి సరస్వతి అంబ సరస్వతి. ఇది సరస్వతి, నాకు ఇష్టమైనది. ఓకే. ఇంకోటి గగన కుసుమము నీవు భువికి దిగిరావే భువనేశ్వరి నేక హృదయాసనం తక్కిట తక్క జన్నుత తక్క దిమ్మిత తక్క జం గగన కుసుమము నీవు భువికి దిగిరావే భువనేశ్వరి నేక హృదయాసనం చింతామణి నీవు చిద్విలాసముతో చింతామణి నీవు చిద్విలాసముతో బంగారు ఎలలు ఊగుచుంటివే దేవి గగన కుసుమము నీవు భువికి దిగిరావే భువనేశ్వరి నీకు హృదయాసనం హృదయాసనం తల్లి హృదయాసనం హృదయాసనం తల్లి హృదయాసనం 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 హృదయాసనం. ఎన్నో ఉన్నాయి పాటలు సార్. అయితే నాకు దీన్ని రికార్డ్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు మీ అమ్మగారు చేసిన ఇవన్నీ ఒక ఆల్బమ్లో తీసుకొస్తే బాగుండేది కదా. బాగుంది సార్. దానికి చేయాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. అది సార్, ఎవరైనా ఒకవేళ సపోర్ట్ చేయగలము ముందుకు వస్తే, ఇది నేను పాడేదానికన్నా విత్ ఆర్కెస్ట్రాతో మంచి మంచి సింగర్స్ చేత పాడిపిస్తే చాలా బాగుంటుంది. అవును, అద్భుతంగా ఉంటుంది. అంటే పొద్దున్నే ఉదయం లేవగానే ఇలాంటి పాటలు వింటుంటే అసలు, అవును సార్, కీర్తనలు కానీ ఒక విధమైన మెడిటేషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళిపోతాయి కదా. దీన్ని బట్టి చూస్తే మీకు విపరీతమైన ఇంట్రెస్ట్ మ్యూజిక్లో, చాలా టేస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. దీన్ని బట్టి చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు తల కూడా ఊపుతున్నారు, నేను చూస్తున్నాను నుంచి. చాలా మందికి సంగీతం పాట అంటే ఎలా బాగా పాడారు అనిస్తారు, కానీ మీ ఫేస్ ఏమో ఆ జన్మ జన్మల్లో ఆ వాసనలు ఉంటాయండి. ఆ వాసనలతోనే మనం ముందుకెళ్తూ ఉంటాం. సంగీతం పాడేవాడికైనా వినేవాడు ఉంటేనే పాడేవాడు, ప్లస్ అది వినాలన్నా పాడాలన్నా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ కాంబినేషన్ వస్తుంది. అంటే కొంతమంది సంగీతం నేర్చుకుంటూ ఉంటారు, కానీ వినేవాడు వాడికి తొందరగా అబ్బుద్ది అంటారు. ఏంటి? వినికిడి వల్ల వస్తుంది అంటారు. వినికిడి వల్ల అంటే ఏంటంటే ఇప్పుడు సినిమా కూడా అది కూడా మ్యూజిక్కే, కాకపోతే లైట్ మ్యూజిక్, సినిమా మ్యూజిక్.
సినిమా మ్యూజిక్ని ఎవరు పాట నేర్పించరు కదా, ఎవరు నేర్పిస్తున్నారా? ఎక్కడ చూసినా మోత వినిపిస్తూనే ఉంటుంది వద్దన్న. అవును. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఆ పాట వేస్తారు. అప్పుడేంటి విని విని ఎవరికైనా వస్తుంది. సంగీతం అంటే అలా బయట వినపడదు. సంగీతానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పాడడం, రోడ్డు మీద పాడడం ఉండదు. సినిమా పాట పాడినా పర్లేదు, సంగీతం పాడడానికి నాకు పాడకూడదు అంటే బస్సు మీద ట్రైన్స్లో వెళ్తూ పాడుతున్నాను అనుకోండి, సినిమా పాట పాడేమనుకోండి పాడితే పర్లేదు, అందరూ ఎంజాయ్ చేస్తారు. సంగీతం అంటే దానికి ఒక సామవేదం నుంచి ఉద్భవించినటువంటి మహా హయ్యెస్ట్ అన్నమాట. ఇప్పుడు యోగాసనాలు, ఓంకారనాదాలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయరు కదా, దానికి పర్టికులర్ టైము, పర్టికులర్ ప్లేస్ ఉంటుంది కదా. అదే అలాగే సంగీతం కూడా ఒక స్టేజ్ ఉండి లేదా ఎక్కడైనా ఒక చోట్ల గోష్ఠిలాగా చేసి చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు.